బెల్లంకొండ కాస్త బంగారు కొండ అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మిమ్మల్ని సార్. చూసి. మీరు మొన్న చేసిన ఒక మంచి కార్యక్రమం చూసి మొత్తం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు సార్. దానిపైన. అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం ఇంత కృషి చేసేది, సినిమాలు చేసేది ఏంటంటే, మన ఆడియన్స్‌ని మెప్పించడానికి, వాళ్ళకి ఇష్టపడేయడం. నేను యాక్చువల్లీ ఇప్పుడు ముందు సోషల్ మీడియాలో లేను సార్. ఫస్ట్ టైమ్ మొన్న 10 డేస్ బ్యాకే ఫస్ట్ టైమ్ ట్విట్టర్‌లో ఇంత యాక్టివ్‌గా ఉంటాను చూస్తున్నారు కదా! ఫస్ట్ టైమ్ ఎందుకంటే నేను 10 డేస్ బ్యాకే డౌన్‌లోడ్ చేశా. దాని ముందు నా టీమే మేనేజ్ చేసేది. నేను ఓన్లీ ఇన్‌స్టాలో ఉండేవాడిని. సో 10 డేస్ బ్యాకే నేను ట్విట్టర్‌లో స్టార్ట్ చేశాను. చూస్తుంటే అక్కడ సూసైడ్‌లు, కష్టాల్లో ఉన్నాం ఇలా అంటేనే కొంచెం బాధేస్తూ ఉంటది. అంటే ఏంటబ్బా ఇంత చూస్తే ఇంత ఇంత ఉందేంటి అనిపిస్తుంది. బట్ అందులో ఎవరు జెన్యూన్ కూడా తెలియట్లా. ఇప్పుడు నిజంగానే ఎవరు నిజంగా హెల్ప్ కోసం ఎవరికి నిజంగానే హెల్ప్ అవసరం. ఊరికే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటారు. అది కావాలి, ఇది కావాలి అని చెప్పి కంటిన్యూస్ మెసేజ్‌లు కొడుతుంటే నేను అది చేసినప్పుడు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ ఏది జెన్యూన్ అర్థం కావట్లా. బట్ ఇఫ్ జెన్యూన్‌లీ ఇఫ్ దే సంబడీ హాస్ ఎనీ ప్రాబ్లమ్ మనం ఒక్కొక్కటి చేయడంలో తప్పులేదనిపించింది సార్. మనందరం ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరికి సాయం అవసరం వస్తది. అండ్ మనందరం ఒక చెయ్యేసి డెఫినిట్‌గా అది హెల్ప్ అవుతుంది అందరికి. అటునుంచి ఎన్టీఆర్ నుంచి ఏమైనా రియాక్షన్ అట్లా వాళ్ళ వైపు నుంచి? అయ్యో! తెలీదు సార్. నాదేం రాలేదు సార్. అంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి క్లోజు. నేను 10 ఇయర్స్ నుంచి నేను ఒక సాలిడ్ కావాల్సిన రేంజ్ హిట్ కొట్టేందుకు నేను ఎప్పుడు బయటికెళ్ళడం మానేశాను సార్. నేను నా పని, ఆఫీసు, ఇల్లు తప్ప నేను బయటికెళ్ళడం మానేశాను తక్కువ. నా క్లోజ్ ఫ్రెండ్సు ఎందుకంటే నేను సాలిడ్ కొట్టిన తర్వాతే బట్ ఐయామ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు అన్ని వైపులా నా లాస్ట్ 2 సినిమాల నుంచి చాలా మంచి పేరొస్తుంది. సాయి గారు మీరు సార్. అంతకుముందు యాక్షన్ సీన్లు చాలా చేశారు. చాలా సినిమాలు చేశారు. బట్ ఈ సినిమాలో కొంచెం ఎమోషన్ బాగా చేశారనే పేరు వస్తుంది. సార్. అది మీ వరకు రీచ్ అయిందా? ఎలా ఉంది అది ఫీలింగ్? యెస్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. యాజ్ ఎ పెర్ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకుందాం మనం కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాం కదా సార్. అన్ని రకాల జానర్ సినిమాలు చేయాలని నాకు ఇష్టం. సో ఈ సినిమా యాజ్ ఎ పెర్ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకోవాలని నాకు కౌశిక్ వచ్చి కట్ చెప్పాడు. పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉందని ఈ సినిమా చేశాను సార్. అండ్ నెక్స్ట్ 'టైసన్ నాయుడు', 'హైందవ' అని చెప్పి ప్రాపర్ టు కమర్షియల్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసే సినిమాలు వస్తాయి సార్.